Welcome to VMR Logics, and guys, this is your VMR. So we are starting all of you VMR Logics lo kotta batch adundi second batch, that is from 5th June all of you. 5th June nunchi we are starting a new batch from 5th June, and the classes will start from 9th June. అయితే జనరల్ కోర్స్ ఫీజు ఆఫ్ కోర్స్ ఫీజు సరికి జనరల్గా 6,000 అండి. అయితే ఎవరైతే ఫస్ట్ 100 మెంబర్స్కి తీసుకుంటారో ఫస్ట్ 100 మెంబర్స్కి కోర్స్ ఫీజు అనేది ఓన్లీ 2,500 రూపీస్ మాత్రమే. కోర్స్ ఫీజు అనేది జస్ట్ ఫస్ట్ 100 మెంబర్స్కి కూడా ఓన్లీ 2,500 రూపీస్ మాత్రమే. మొత్తం టాపిక్స్ అన్నీ కూడా నేనే చెప్తా అండి. నాట్ ఓన్లీ అర్థమెటిక్, ఇందులో అర్థమెటిక్ కాకుండా కొన్ని ప్యూర్ మ్యాథ్స్ టాపిక్లో కావుతున్నాయి. దీంట్లో మీకు అర్థమెటికే కాకుండా మొత్తం 25 టాపిక్స్ అండి. ఈ 25 టాపిక్స్ నేనే చెప్తాను. ఓకే, 25 టాపిక్స్ నేనే చెప్తాను మీకు. మొత్తం కొన్ని ప్యూర్ మ్యాథ్స్లో కావుతున్నాయి. ఈ 25 టాపిక్స్కి మీకు పట్టేదంతా అంటే 2,500 రూపీస్ 4 మంత్స్కి. 4 మంత్స్కి 2,500. మీరు మహా అయితే నెలకి కట్టేది ఎంత అంటే 4 నెలలకు గాను 4,640 రూపాయలు అండి, అంతే. సో 25 టాపిక్స్, ఈచ్ టాపిక్ జస్ట్ మీకు పడేది 100 రూపీస్. అది 4 మంత్స్ వినొచ్చు మీరు. ఆ ఒక్కొక్క టాపిక్ని 4 మంత్స్ వినొచ్చు. ఓకే, సో ఇట్స్ వెరీ లెస్ కాస్ట్ ఆల్ ఆఫ్ యూ, చాలా తక్కువ కాస్ట్. అండ్ ఇది ఓన్లీ ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే. ఓకే, ఈ విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, అసలు ఇది ఎందుకు తీసుకోవాలి? దిస్ యాప్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు క్రాక్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, లేకపోతే సిపిఓ కావచ్చు, ఎస్ఎస్సి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్ పిఓస్, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్ పిఓస్, సిసాట్, గ్రూప్స్, నువ్వు ఏ ఎగ్జామ్ రాస్తావో రాయి, ప్రతి దానికి కూడా ఈ యాప్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత ఇందులో ఇంకా ఫీచర్స్ అంటే ఈ యాప్లో స్పెషాలిటీస్ ఏంటి? యూనిక్ స్టైల్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. ఫస్ట్ మీకు దర్ ఇస్ అ యూనిక్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అండ్ లాజిక్స్. నీకు బయట దొరికే లాజిక్స్లా కాదండి, ఈ లాజిక్స్ మొత్తం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి మీకు. ఓకే, నెక్స్ట్ థింగ్, కాంపిటీషన్ అనేది వెరీ హై. ఇప్పుడు బయట కరోనా వల్ల చాలా మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళ జాబులు పోతున్నాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ చాలామంది. సో మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అరే ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇంత శాలరీ వచ్చింది, జాబ్కి కూడా ఒక రక్షణ లేదు, ఒక ప్రొటెక్షన్ లేదు అనేసి ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే, సో బెటర్ ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదు, ఇంత చదివి ఇప్పుడు నాకు జాబ్ లేక రోడ్డు మీదకి వచ్చాను, అదే ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా అనేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఇటువైపు టర్న్ అవుతున్నారు. కొంతమంది ఇలా టర్న్ అవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బయట ఉద్యోగ కొరత వల్ల ఈ గవర్నమెంట్ జాబ్ పడింది అంటే కాంపిటీషన్ చాలా బాగా పెరిగిపోతుంది. ఇది ఫ్యాక్ట్. నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసరికి కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పెరిగిపోయిన కాంపిటీషన్లో నువ్వు రాణించాలి అంటే నువ్వు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉండాలి ఎగ్జామ్స్కి. ఓకే, సో దానికోసం ఏంటంటే స్మార్ట్నెస్ చాలా అవసరం. స్మార్ట్నెస్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలి, లాజిక్స్తో లెస్ టైంలో తక్కువ టైంలో ఆన్సర్ ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి అంటే ఈ విఎంఆర్ లాజిక్స్ నీకు హెల్ప్ అవుతుంది. ద నెక్స్ట్ పాయింట్ ఆఫ్ యూ, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. జనరల్గా క్వశ్చన్స్ చాలా మంది చేస్తారంటే ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ప్రాసెస్ చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ జాబ్లు అయితే రావు. నో డౌట్ ఆన్సర్ వస్తుంది, నో డౌట్. కాకపోతే ఇక్కడ నీకు టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో చేయాలి అంటే ఒక క్వశ్చన్ని నువ్వు ఎలా చేస్తే తక్కువ టైంలో ఇది ఆప్షన్స్ ద్వారా చేయాలా, లాజిక్స్తో చేయాలా, షార్ట్కట్స్తో చేయాలా, ప్రాసెస్తో చేయాలా. నేను ప్రతిదీ కొంతమంది అంటాను సార్ నేనైతే ప్రతిదాన్ని ఆప్షన్ చేయకూడదు, అలా అని ప్రతిదాన్ని షార్ట్కట్ కాదు, దేనికి ఎలా చేయాలి అనేవి నువ్వు కూడా ఈ విఎంఆర్ లాజిక్స్ యాప్ ద్వారా నువ్వు నేర్చుకుంటావు. ఓకే, నెక్స్ట్ అది కాకుండా ఇందులో మీకు బేసిక్స్ టు హై లెవెల్ అంటే ఈజీ నుంచి హార్డ్ క్వశ్చన్స్ వరకు ప్రతిదీ కవర్ చేయడం జరుగుతుంది. జనరల్గా నేను బయట ఆఫ్లైన్లో టీచ్ చేసినప్పుడు ఒక టాపిక్ యావరేజ్ తీసుకోండి. యావరేజ్ తీసుకుంటే ఒక టాపిక్ని వాళ్ళు ఇచ్చే నెంబర్ ఆఫ్ అవర్స్ రిస్ట్రిక్షన్ ఉంటుందండి. ఎక్కడైనా ఆఫ్లైన్ టీచింగ్ అంటేనే ఫ్యాకల్టీకి రిస్ట్రిక్షన్, ఇన్ని అవర్స్లో ఫినిష్ చేయండి అనేసి.
కానీ ఇక్కడ ఏంటంటే ఆన్లైన్కి వచ్చేసరికి ఇది ఓన్ యాప్ కాబట్టి నా ఇష్టం వచ్చిన అవర్స్ తీసుకోవచ్చు. దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ అవర్స్. దానివల్ల ఒక్కొక్క టాపిక్కి మీకు ఆల్మోస్ట్ 100 ప్లస్ 115 to 120 క్వశ్చన్స్ వస్తాయండి, 125 క్వశ్చన్స్. దీనివల్ల మొత్తం మీద మీకు 2500 టాప్ క్వాలిటీ క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది మొత్తం యాప్లో మీకు. ఓకే, ఆ 2500 నేర్చుకున్నావు అంటే నువ్వు తర్వాత ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు. ఓకే, సో బేసిక్స్ టు హై లెవెల్ అనేది మీకు కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత మై డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ యు నో దాట్ దెర్ ఇస్ నో మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇన్నాళ్ళు నేను వర్క్ చేసింది ఫ్యాకల్టీగానే వర్క్ చేశాను. బికాస్ ఐ డోంట్ నో మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటి తెలియదు. నాకున్న స్ట్రెంత్ ఎవరు అంటే స్టూడెంట్స్, మీరే. మీరు అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ చేరవేస్తారనేసి ఐ జస్ట్ అనుకుంటున్నాను. మీరు ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయటం వల్ల నా యాప్ విషయాలు అందరికీ తెలుస్తాయి. నాకు మార్కెటింగ్ ఎవరు అంటే స్టూడెంట్స్, మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ అయితే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పే చేయాలి దీనికి. గైస్, మొబైల్ నుంచి ప్లే స్టోర్లో విఎంఆర్ లాజిక్స్ అని క్లిక్ చేయండి. మొబైల్ నుంచి ప్లే స్టోర్లో విఎంఆర్ లాజిక్స్ క్లిక్ చేయండి. ఇగో ఇలా వస్తుందండి విఎంఆర్ లాజిక్స్. అది క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, మీకు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసుకోండి, మొబైల్లోకి ఓపెన్ వస్తుందండి. విఎంఆర్ లాజిక్స్ ఓపెన్ చేసుకోండి, మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ప్లే స్టోర్లోంచి మొబైల్లోకి విఎంఆర్ లాజిక్స్ ఇన్స్టాల్ చేయండి, ఫస్ట్ పాయింట్. తర్వాత గైస్, నెక్స్ట్ ఆఫ్ యూ ఆ ప్లేస్ తర్వాత స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్ ఆ ఓపెన్ తర్వాత యాప్ అందులో స్టోర్లోకి వెళ్తే స్టోర్లో మీకు ప్రెసెంట్ ఓన్లీ 2 కనబడతా ఉంటాయి. ఏంటి, ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్ కోర్సులు 2 కనబడతా ఉంటాయి. ఇవి లాస్ట్ బ్యాచ్ అండి, లాస్ట్ బ్యాచ్ సంబంధించి కనబడతాయి. అయితే 5th నుంచి కొత్తగా ఇంకో 2 వస్తాయండి. ఈ 2 5th నుంచి యాడ్ అవుతాయి, ఈ 2 కూడా. ఓకే, ఇది లాస్ట్ బ్యాచ్. అంతకు ముందు ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే 3500 రూపీస్ ఉంది, అది కూడా పెరుగుతుంది తర్వాత. ఇప్పుడు రైట్ నో కాస్ట్ అందులో ఆ ఓల్డ్ బ్యాచ్ 3500, అది కూడా రేట్ పెరిగింది కాసేపులో కొన్ని రోజుల తర్వాత. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే బ్యాచ్కి మాత్రం ఫస్ట్ 100 మెంబర్స్కి ఫీజు మాత్రం 2500 ఉంటుంది. అది ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే. అడ్మిషన్ 5th జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. అడ్మిషన్స్ 5 జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి అడ్మిషన్స్. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది ఏంటి, 2 రకాలు చూసుకోవచ్చు. ఒకటి మొబైల్లో చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో చూసుకోవచ్చు. మొబైల్లో చూడాలంటే ఇది, ల్యాప్టాప్లో చూడాలంటే ఇది. మీరు దేంట్లో చూడాలనుకుంటారో దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇది క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మీకు. ఇది క్లిక్ చేయగానే ఇలా స్టేట్ అడుగుతుంది, బై నో వస్తుంది. క్లిక్ చేయండి. బై నో అనగానే ఇలా స్టేట్ అడుగుతుంది, స్టే క్లిక్ చేయండి. స్టే క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ ద పేమెంట్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా విఎంఆర్ లాజిక్ వస్తుంది. అయితే ఇక్కడ ఇంకా ఆప్షన్స్ అండి, నెట్ బ్యాంకింగా, వాలెట్సా, యూపీఐయా. వాలెట్స్ ఇన్ ద సెన్స్ ఫోన్ పేనా, గూగుల్ పేనా, అమెజాన్ పేనా, ఇంకేముంటే అలాంటి ఇందులో ఉంటాయి. మీ ఇష్టం, మీరు ఏదో సెలెక్ట్ చేసుకుని పే చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు యాప్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, యాప్ పే చేసిన తర్వాత మీకు వీడియోస్ ఎక్కడ ఉంటాయి. యాప్ పే చేసిన తర్వాత వీడియోస్ అనేది వీడియోస్ ఎక్కడ ఉంటాయి అంటే ఇది ఓపెన్ చేయండి ఫస్ట్. అంటే ఇదే క్లిక్ చేయండి. స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు కంటెంట్ అని ఉంటుంది, లోపల కంటెంట్ అని ఉంటుంది. ఆ కంటెంట్లో మీకు వీడియోస్ అన్నీ ఉంటాయండి. లైన్లో రోజు ఒక 1.5 వీడియో అనేది 1.5 అవర్ వీడియో రిలీజ్ అవుతుంది మీకు అందులో. ఓకే, సో పాయింట్స్ అబ్జర్వ్. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఇఫ్ యు అబ్జర్వ్ గైస్, యూ కెన్ వాచ్ ఈ వీడియోస్, యూ కెన్ వాచ్ అన్లిమిటెడ్ టైమ్స్. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోవచ్చు ఈ వీడియోస్. కోర్స్ డ్యూరేషన్ 4 months కాబట్టి ఈ 4 monthsలో వీడియో నువ్వు ఎన్నిసార్లు చూడదలుచుకున్నావో అన్నిసార్లు చూసుకోవచ్చు. సెకండ్, అయితే లాగిన్ అనేది 4 times చేస్తారండి. సపోజ్ కొంతమంది చేస్తారంటే, సార్ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, అరే నేను తీసుకుంటాను తర్వాత నువ్వు ఒక రోజు నేను ఒక రోజులో మార్చుకుందాం అంటాడు. మొబైల్ ఆ సిమ్ కార్డ్ ఏదైతే ఓటీపీ వస్తుందో అది 4 times కన్నా ఎక్కువ వస్తే 5వసారి బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిన తర్వాత మీరు ఫోన్ చేసి, సార్ ఇలా మా బ్లాక్ అయింది మాకు చేయండి, మేము ఏమీ చేయలేము. సో బెటర్ ఏంటంటే మీ యాప్ మీరే యూజ్ చేసుకోండి. పక్కోడికి హెల్ప్ చేద్దామని చూస్తే మీది బ్లాక్ అవుతుంది. ఓకే, సో యాప్ అనేది 4 times మీరు లాగిన్ చేసుకోవచ్చు. అంటే సిమ్ కార్డ్స్ 4 times మొబైల్స్ మార్చుకోవచ్చండి. సపోజ్ ఈ మొబైల్ వేసుకున్నావు, ఆ మొబైల్ పని చేయట్లేదు, ఇంకో మొబైల్ వేసుకుంటా అన్నావు, వేసుకో, నో ప్రాబ్లం. సేమ్ సిమ్ కార్డ్. మళ్ళీ అలా కాదు, అదే మళ్ళీ ఇంకో మొబైల్ వేసుకుంటా అన్నావు, వేసుకో, పర్వాలేదు, సేమ్
అలా 4 టైమ్స్ వరకు మీరు మార్చుకోవచ్చు. 4వ సారి తర్వాత ఏమైందంటే అది ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ అయిపోయిన తర్వాత మేము ఎవరం కూడా ఏమీ చేయలేము. ఓకే, తర్వాత వైఫై ఉంటే చాలా బెస్ట్ అండి. వైఫై ఉంటే ఏంటంటే అసలు నీకు బఫరింగ్ అనే ప్రాబ్లం అయితే రాదు. ఒకవేళ మొబైల్ డేటా ఉంటే మీరు మొబైల్ డేటా ఎక్స్టెండ్ చేసుకోవాలి, అంటే కొంచెం పెంచుకోవాలి మొబైల్ డేటాని, లేకపోతే బఫర్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే బఫరింగ్ ప్రాబ్లం వస్తుందో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ డౌన్లోడెడ్ వీడియోస్ అన్ని డౌన్లోడెడ్ వీడియోస్లో ఉంటాయి మొత్తం యాప్లోనే. అక్కడ మీరు హ్యాపీగా నెట్ ఆఫ్ చేసిన తర్వాత మొత్తం అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇది ఆండ్రాయిడ్లో పనిచేస్తుంది, ఐఫోన్లో పనిచేస్తుంది, ల్యాప్టాప్లో దేంట్లో కానీ దాంట్లో చూసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ ల్యాప్టాప్స్ కానీ దేంట్లో కానీ దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ అలాఫ్ యూ, ఈ ఆన్లైన్ క్లాసెస్ మీకు అన్ని రికార్డెడ్ క్లాసులు ఇవన్నీ కూడా రికార్డెడ్ క్లాసులు ఇవన్నీ కూడా మేము రోజు ఒక 1.5 అవర్ పాటు వీడియో రిలీజ్ చేస్తాం. ఎవ్రీ డే రోజు ఒక 1.5 అవర్ వీడియో రిలీజ్ అవుతుంది. మేము ఏ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తామో ఆ ఆర్డర్లో చూస్తే సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకోవడం జరుగుతుంది మీరు. ఓకే, మేము ఏదైతే ఆ రోజు 1.5 అవర్ మొత్తం ఒక్కసారిగా మీకు వీడియోస్ ఇచ్చామండి. రోజుకు 1.5 అవర్ వీడియో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ యాప్లో క్లాసెస్ ఎలా ఉంటాయి, అది తెలుసుకోవడం కోసం ఒక టాపిక్ పెయిడ్ క్లాసెస్ అంటే నెంబర్ సిస్టమ్ ఆల్రెడీ జరుగుతున్న టాపిక్, ఆ నెంబర్ సిస్టమ్ క్లాసెస్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్లో నెంబర్ సిస్టమ్ క్లాసెస్ మీకు ఈ యాప్లో క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది చూడండి, ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. యాప్లో ఉన్న క్లాసెస్ యూట్యూబ్లో మీకు ఫ్రీగా ఇస్తున్నాము, ఒకసారి చూడండి. అంటే స్టాండర్డ్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం. ఓకే, రైట్, ఎంజాయ్ విత్ అవర్ నెంబర్ సిస్టమ్ క్లాసెస్. Thank you guys. Thank you so much. Let's start with the number system topic now. Okay. So my dear friends, next concept, find unit digit. ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనుము. క్వశ్చన్, ఒకట్ల స్థానంలోని అంకెను కనుక్కోవాలి. రైట్, అబ్జర్వ్. అయితే క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 2 పవర్ 96. ఒకట్ల స్థానంలోని 2 పవర్ 96 ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనుము. క్వశ్చన్, ఒకట్ల స్థానంలో అంకెను కనుక్కోవాలండి. ఇది చేయాలంటే మీకు కొంత ఫస్ట్ బేసిక్ ఐడియా అవ్వాలండి. ఇక్కడ నుంచి నేను నెంబర్స్ రాస్తామండి, ఇక్కడ ఏమి ఉన్నది. ఓకే, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 2 పవర్ 96 2 పవర్ 96 నందు ఒకట్ల స్థానంలో అంకెను కనుగొనుము. ఇలాంటి క్వశ్చన్స్ చేయాలంటే ముందు మీకు ఒక బేసిక్ పాయింట్ కావాలి, కొన్ని బేసిక్ పాయింట్స్ రావాలి. ఆ బేసిక్ పాయింట్స్ డిస్కస్ చేశాక బ్యాక్ వద్దాం. ఓకే, బేసిక్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, 2కి అన్నిటికీ సైకిల్ లెంత్ కనుక్కోవాలండి. సైకిల్ లెంత్ అనేది ప్రతి ఎలిమెంట్ ప్రతి వాల్యూకి కనుక్కుందాం. ఒకసారి చూడండి. 2కి సైకిల్ లెంత్ చూస్తే 2 పవర్ 1 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 పవర్ 4 16. లాస్ట్ 1 డిజిట్ చాలు, యూనిట్ డిజిట్ కావాలి నాకు. 2 పవర్ 5 32, యూనిట్ డిజిట్ చాలు. 2 పవర్ 6 64, యూనిట్ డిజిట్ చాలు. 2 పవర్ 7 128, 2 power 8 256 6, 2 power 9 512, 2 power 10 1024. అన్న చూడండి, 2486 అంటే ఈ సైకిల్ అనేది ఇలా రిపీట్ అవుతా ఉంది ఫర్ ఎవ్రీ 4 టైమ్స్. ఎస్ ఆర్ నో? ఈ సైకిల్ రిపీట్ అవుతుంది ఫర్ ఎవ్రీ 4 టైమ్స్. హెన్స్ వి గోట్ ఎ పాయింట్. సైకిల్ లెంత్ ఆఫ్ 2 ఎంత అంటే 4. పాయింట్ ఆఫ్ వ్యూ, సైకిల్ లెంత్ ఆఫ్ 2 ఎంత అంటే 4 వచ్చింది. 2కి సైకిల్ లెంత్ 4 వచ్చింది. సార్ ఒక 3కి చూద్దాం సార్. అన్ని లిమిట్స్కి 1 to 9 అన్ని తెలుసుకోవాలి నువ్వు. ఓకే, 3కి చూడండి. ఒకవేళ ఇక్కడ వాల్యూ తిరిగిపోతుంది సార్, నాకు మరి 2 పవర్ 10 దాకా రాదు అంటే బాధపడమాక. చూడు, 2 2 సార్ 4 ఇక్కడ ఉంది, 4 2 సార్ 8 ఇక్కడ ఉంది, 8 2 సార్ 16 6 ఉంది, 6 2 సార్ 12 2 ఇగో, 2 2 సార్ 4 ఇగో, 4 2 సార్ 8 ఇదిగో, 8 2 సార్ 16 6, 6 2 సార్ 12 ఇగో 2, 2 2 సార్ 4. అలా మల్టిప్లై చేయి. నీకు తెలిపే బాధపడకల్లా. 3 చెప్పు. 3 పవర్ 3, 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27, 3 పవర్ 4 81, 3 పవర్ 5 243, 3 పవర్ 6 729, 3 పవర్ ఇంకా తెలియదు కదా, పర్లేదు. నీకు తెలుసా 3 పవర్ 7 తెలియదు కదా, పర్లేదు. ఏం చేద్దామంటే 3 3 సార్ 9, 9 3 సార్ 27, 7 3 సార్ 21, 1 3 సార్ 3, 3 3 సార్ 9, 9 3 సార్ 27, 7 3 సార్ 21, 1 3 సార్ 3.
సో సైకిల్ లెంత్ ఆఫ్ 3 ఎంత 3971 3971 39 ఓ సైకిల్ లెంత్ ఆఫ్ 3 కూడా 4 అండి. సైకిల్ లెంత్ ఆఫ్ 3 కూడా 4 2 కి 4 3 కి కూడా 4 వచ్చిందండి. 3 కూడా 4 వచ్చింది. 4 చెక్ చేయి ఒకసారి. 4 చెక్ చేయి. 4 చెక్ చేయి. లుక్ 4 చెక్ చేద్దాం. Come on. 4 power 1 4. 4 square 16. 4 cube 64. 4 power 4 56. 4 power 4 తెలియదు పర్లేదు తెలియకపోతే ఓ కష్టపడక్కర్లా. చూడు 4 4 16. 6 4 24. 4 4 16. 6 4 24. 4 power 6 4 4 16. ఎలా 4 6 4 6 4 6 అంటే 4 కి సైకిల్ లెంత్ ఎంత 2. 4 కి సైకిల్ లెంత్ 2. ఇప్పుడు చూడు అబ్జర్వ్ జాగ్రత్తగా. 5 చెప్పు 5 సైకిల్ అని చెప్పు. 5 కి 5 power 1 5. 5 square 25. 5 cube 125. 5 power 5 625. 5 power 4 5 power 5 ఇంక చాలే. 5 5 25. 5 5 25. 5 5 25. 5 5 25. ఇంక అంటే 5 సైకిల్ ఎంత 1 ప్రతి 1 టైం రిపీట్ అవుతుంది సైకిల్. ఇక్కడ చూస్తే ప్రతి 4 టైమ్స్ సైకిల్ రిపీట్ అవుతుంది. ప్రతి 4 టైమ్స్ సైకిల్ రిపీట్ అవుతుంది. ప్రతి 2 టైమ్స్ సైకిల్ రిపీట్ అవుతుంది. ఎసానో ఇక్కడ ప్రతి 1 టైంకే. అంటే 5 కి సైకిల్ ఎంత 1 5 కి. మరి 6 చెప్పు. 6 power 1 6. 6 square 36. 6 cube 216. 6 power 4 6. 6 power 4 ప్రతి 1 టైంకి సైకిల్ మూవ్ అవుతుంది. 6 కి ఎంత అంటే 1. 6 కూడా 1. 7 చెప్పు. 7 power 1 7. 7 square 49. 7 cube తెలియదురా 340 తెలియదు పర్లేదులే 343. 7 power 4 3 4 3 7 21. 1 7 7. 7 7 49. 7 9 63. ఎనఫ్ చూడు 7931 ఓ ఎవ్రీ 4 టైమ్స్ సైకిల్ రిపీట్ అవుతుంది. అంటే 7 కి కూడా సైకిల్ లెంత్ ఎంత అంటే 4. ఇప్పుడు 8 చూద్దాం. 8 come 8 power 1 8. 8 square 64. 8 cube 4 8 32. 8 power 4 2 8 16. 6 8 48. 8 8 64. enough. 8 4 2 6. 8 4 2 6. ఓ 8 కి కూడా సైకిల్ లెంత్ ఎంత అంటే 4. 9 చూడు 9. 9 power 1 9. 9 square 81. 9 cube 729. చాలే 9 కి సైకిల్ ఎంత 2. సో ఫైనల్లీ what point if you observe of you finally సైకిల్ లెంత్ 4 దేని దగ్గరికి వచ్చిందంటే 2 3 7 8 సైకిల్ లెంత్ 4 వచ్చిందండి. మరి సైకిల్ లెంత్ 2 దేనికి వచ్చింది 4 9 సైకిల్ లెంత్ 2 వచ్చిందండి. మరి సైకిల్ లెంత్ 1 దేనికి వచ్చింది 1 5 6 సైకిల్ లెంత్ 1 వచ్చిందండి. రైట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి పాయింట్స్. ఈ బేసిక్ పాయింట్స్ చాలా గుర్తుండాలి. సైకిల్ లెంత్ అంటే 2 3 7 8 కి సైకిల్ లెంత్ 4 4 9 కి సైకిల్ లెంత్ 2 1 5 6 కి సైకిల్ లెంత్ 1. ఎలా గుర్తుపెట్టుకుంటావు చూపిస్తాను చూడు ఎలా గుర్తుపెట్టుకుంటావు. సైకిల్ లెంత్ 4 కి 4 ఎలిమెంట్స్ ఉంటాయండి. సైకిల్ లెంత్ 4 కి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ లో 1 లేదు. 2 3 ఎండింగ్ లో 9 లేదు. 7 8 సైకిల్ లెంత్ 4 ఎందుకు వచ్చి చూడు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏమిటి అవి స్టార్టింగ్ లో 1 లేదు లాస్ట్ 9 లేదు. 2 3 7 8 సైకిల్ లెంత్ 4. మరి సైకిల్ లెంత్ 2 దగ్గరికి వచ్చి రెండే నెంబర్లు వచ్చినాయి 4 9 చూడు. సైకిల్ లెంత్ 2 దగ్గరికి అంటే 2 నెంబర్లు 4 9 ఇగో 4 9 చూడు 4 9 చూడు 4 9 చూడ రెండు ఒకేలా ఉంటాయి 4 9 ఈ రెండు చూడగా ఎలా ఉన్నాయి ఓకే 4 9 సైకిల్ లెంత్ 2 4 9 కి ఇక 1 అంటే 1 5 6 కి ఇవి గుర్తుపెట్టుకోవాలండి చాలా ఇంపార్టెంట్. ఓకే క్లియర్ ఎస్ ఆర్ నో. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ అవి ఫైండ్ ద యూనిట్ ఆఫ్ 2 power 96. 2 power 96 లో ఒకట్ల స్థానం కనుగొను అన్నాడు. 2 power 96 లో చూడండి 2 power 96 లో ఒకటి స్థానం కనుక్కోవాలి. అసలు జనరల్గా ఏం చేస్తాం విఎంఆర్ లాజిక్లో ఏం చేయాలి చూద్దాం. చూడండి 2 power 96 అంటే అబ్జర్వ్ 2 power 1 2 2 square 4 2 cube 8 2 power 4 16 2 power 5 32 2 power 6 64 2 power 7 128 2 power 8 256 చూస్తే చూడు 2486 కచ్చి అసలు మళ్ళీ 2486
అలా కౌంట్ చేసుకుని పోవాలండి, కౌంట్ చేసుకుని పోవాలా. చూడు, అయితే చూడండి జాగ్రత్త చేయగల పాయింట్. ఇలా 4 8 8 మళ్ళీ ఏమొస్తుంది, మళ్ళీ చూడు 2 power 9 2, 2 power 10 4, 2 power 11 8, 2 power 12 6. అంటే చూడండి లేదా 2 4 8 6 మళ్ళీ 2 4 8 6 వస్తాయి కదా. ఇలా ఇగో ఇట్లా రాసుకుంటూ పోతావా 9 6 దాకా వచ్చేదాకా. మీరు చూడు 4 అయిపోయినాయి, 8 అయిపోయినాయి, 12 అయిపోయినాయి, 16 అయిపోయినాయి, మళ్ళీ ఏ 20 అయిపోయినాయి, 24 అయినాయి, 28 అయినాయి, 32 అయినాయి, 36 అయినాయి, 40 అయినాయి, 44 48 అలా మొత్తం కౌంట్ టైం పడుతుంది కదా. అంటే 4 బ్యాచ్ కౌంట్ చేస్తున్నాం, 4లు కౌంట్ చేస్తున్నాం, 4లు కౌంట్ చేస్తున్నాం. అడిగడి 4 కౌంట్ చేయి. ఇప్పుడు 2 power 4 40 అయిపోయినాయి, 80 అయిపోయినాయి, 4 టేబుల్లో 80 అయిపోయినాయి, 81 82 83 84 85 86 87 88 మళ్ళా 89 90 91 92 93 94 95 96. The answer is 6. ఇప్పుడు ఇలా ఇన్నిసార్లు కౌంట్ చేయండి టైం వేస్ట్ కాబట్టి ద బెస్ట్ లాజిక్ ఐ గివ్ యూ. అబ్జర్వ్, ఇన్నిసార్లు కౌంట్ చేస్తే టైం వేస్ట్ కాబట్టి ఇప్పుడు లాజిక్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, అబ్జర్వ్ రిమైండర్ ఆఫ్ గైస్ సైకిల్ లెంత్ 4 కాబట్టి 2 కి సైకిల్ లెంత్ 4, hence divide with 4. Divide with 4. 4 table 4 2s are 8, 4 4s are 16. ఎగ్జాక్ట్ కట్ అయిపోయింది. రిమైండర్ ఎంత చెప్పు. రిమైండర్ అడిగాను, నాకు క్వశ్చన్ వద్దండి. రిమైండర్ శేషం ఎంత చెప్పు. 96ని 4తో భాగిస్తే శేషం ఎంత కావాలి నాకు, రిమైండర్ కావాలా, క్వశ్చన్ కాదు. రిమైండర్ ఎంత అంటే 0. రిమైండర్ ఎంత అంటే 0. ఎస్ ఆర్ నో. చూడండి, ఒకవేళ రిమైండర్ 1 వస్తే ఇక్కడ రిమైండర్ 1 అన్ని ఎగ్జాంపుల్స్. ఒకవేళ రిమైండర్ 1 వస్తే 2 power 1 2 ఆన్సర్. ఒకవేళ రిమైండర్ 2 వస్తే 2 square 4 ఆన్సర్. ఒకవేళ రిమైండర్ 3 వస్తే 2 cube 8 ఆన్సర్. ఒకవేళ రిమైండర్ 4 వచ్చేది ఏంది, 4తో భాగిస్తే 4 రిమైండర్ వచ్చిందా? చూడు 4తో భాగిస్తే 4 రిమైండర్ వచ్చిందా? రాదు. ఒక సంఖ్య తీసుకోవా, ఒక సంఖ్య తీసుకొని 4తో భాగించు. 4తో భాగిస్తే 4 రిమైండర్ రాదు. వస్తే 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 రాదు. 1 వస్తే 2 power 1 2 square 4, 3 వస్తే రిమైండర్ 2 cube 8, 2 power రిమైండర్ కనుక 0 వస్తే, రిమైండర్ కనుక 0 వస్తే కొట్టేసి టేక్ ద సైకిల్ లెంత్. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది, ఏం చేయాలి, కొట్టేసి టేక్ సైకిల్ లెంత్. 2 power 4 6 ఆన్సర్. ఇగో చెక్ 6 ఆన్సర్. ఎస్ నో రాజు. ఒకట్ల స్థానంలో అంకె అడిగారండి, ఒకట్ల స్థానంలో అంకె అడిగారు. సార్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఈసారి క్వశ్చన్ చూడండి, మార్గం. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్, మీ ఇష్టం వచ్చి తెచ్చుకోండి, ఏది తెచ్చుకోవచ్చు. యూనిట్ డిజిట్ ఆఫ్ 3 power 87 అడిగారండి. 3 power 87 3 power 87 నందు ఒకట్ల స్థానంలో అంకెను కనుగొనము. 3 power 87 నందు ఫస్ట్ పాయింట్ 3కి సైకిల్ లెంత్ ఎంత, 3కి సైకిల్ లెంత్ ఎంత. ఓకే, ప్రాసెస్ చూపిస్తాను, షార్ట్ కట్ లాజిక్ చూపిద్దాము. ఇది ఒకటి అర్థం కావడం కోసం. తర్వాత నీకు ప్రాసెస్ అర్థం అయిపోయింది. లాజిక్ చూద్దాం. 3 power 1 3, 3 square 9, 3 cube 27, 3 power 4 81, 3 power 5 3, 3 power 6 9, 3 power 7 7, 3 power 8 1. అంటే ప్రతి 4 టైమ్స్ కి సైకిల్ రిపీట్ అవుతుంది. ప్రతి 4 టైమ్స్ కి సైకిల్ రిపీట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ప్రతి 4 టైమ్స్ కి సైకిల్ రిపీట్ అవుతుంది. ప్రతి 4 టైమ్స్ కి కూడా సైకిల్ రిపీట్ అవుతుంది, అవునా? ఇలా 87 టైమ్స్ ఆడి. ఇది 4 8 అయిపోయినాయి, 40 అయిపోయినాయి, 80 అయిపోయినాయి. అంటే ఇలా తిప్పుతున్నా చూడండి. 4 8 12 16 20 40 60 80 81 82 83 84 85 86 87. ఇదే ఆన్సర్. ఇన్నిసార్లు తిప్పాలంటే కష్టంగా. సో ఏం చేస్తాం? ఇదంతా తిప్పాలంటే కష్టం. ఏం చేయమంటావు? లాజిక్. ఫాలో విఎంఆర్ లాజిక్. 3 power రిమైండర్ ఆఫ్ 3 కి సైకిల్ లెంత్ ఎంత? ఫస్ట్ పాయింట్ 3 కి సైకిల్ లెంత్ ఎంత? 4. బైలో 4 రైట్ సైకిల్ లెంత్ అండ్ పవర్ అక్కడ 87 ఉంది, టేక్ 87 రైట్. నౌ డివైడ్ 4 table 4 2s are 8, 4 1s are 4. I don't want the quotient, I need the remainder. నాకు శేషం కావాలి. రిమైండర్ ఎంత? 3. సో 3 cube 27 7 ఆన్సర్.
రిమైండర్ 1 వస్తే 3 పవర్ 1 3 ఆన్సర్, రిమైండర్ 2 వస్తే 3 స్క్వేర్ 9 ఆన్సర్, రిమైండర్ 3 వస్తే 3 క్యూబ్ 27 ఆన్సర్ 7 యూనిట్ డిజిట్ 7. సార్ రిమైండర్ 4 ఎట్ వస్తుంది? 4తో భాగితే 4 రిమైండర్ వచ్చిందా? రాదు, 0 0 0 0. రిమైండర్ కనుక 0 వస్తే దాన్ని కొట్టేసి 4 తీసుకో, సైకిల్ లెంత్ తీసుకో. 4 కాదు, సైకిల్ లెంత్ ఎంత ఉంటే అంత. రైట్, పర్వాలేదు. ఇంకో క్వశ్చన్ చూద్దాం, చూడండి. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇస్ క్వశ్చన్ నెంబర్ 18. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఏదో నోట్ వచ్చింది ఇంటిదే. చూడు క్వశ్చన్. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ జాచు సైడ్ 8 power 3 4 5 6 7 8 9. ఇది క్వశ్చన్. ఫైండ్ ద యూనిట్ ఆఫ్ 8 power 3 4 5 6 7 8 9. స్టార్ట్. కొంతమంది కూర్చోండి. 8 పవర్ ఇంకా మళ్ళీ ప్రాసెస్ చేస్తా అంటే టైం వేస్ట్ అండి. డైరెక్ట్గా రిమైండర్ ఆఫ్ 8 కి సైకిల్ లెంత్ ఎంత? 4. వెంటనే కొంతమంది సార్ రాయి సార్ 3 4 5. ఎందుకు రాసేది? నీకు 4 డివిజిబుల్ రూల్ ఏంది? 4 సూత్రం ఏంది? 4 భాగాహార సూత్రం ఏంది? మొత్తం నెంబర్ చేయక్కల్లా లాస్ట్ 2 డిజిట్లు తీసుకుని చాలు. 4 రూల్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్ చాలు, మొత్తం నెంబర్ తీసుకుని చేయక్కల్లా. మొత్తం నెంబర్ ఇదంతా అక్కర్లేదు నాకేమి. లాస్ట్ 2 డిజిట్ తీసుకో చాలు. లైక్ టేక్ లాస్ట్ 2 డిజిట్స్ 89. టేక్ లాస్ట్ 2 డిజిట్స్ మొత్తం అక్కర్లా. టేక్ లాస్ట్ 2 డిజిట్స్ మొత్తం చేస్తా టైం వేస్ట్ అంతా. రిమైండర్ చెప్పు. రిమైండర్ చెప్పు. 4 టేబుల్ 4 2 0 8 4 2 0 8. రిమైండర్ 1 8 power 1 8. అయిపోయింది ఆన్సర్. సింపుల్. కరెక్ట్గా 3 సెకండ్లు చేసేయచ్చు దీన్ని. 3 సెకండ్లు చేయొచ్చు. చూడండి. కొన్ని క్వశ్చన్స్ ఇవ్వాలి. ఫైండ్ ద యూనిట్ డిజిట్. కాన్సెప్ట్ ఇదే సేమ్. ఫైండ్ ద యూనిట్ డిజిట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18 అయిపోయిందండి. క్వశ్చన్ నెంబర్ 19. ఫైండ్ ద యూనిట్ డిజిట్. సేమ్. ఫైండ్ ద యూనిట్ డిజిట్. 7 power 3 4 5 6 8 0. ఇది క్వశ్చన్. స్టార్ట్ చేయి. ఏం చేస్తావు? ఫైండ్ ద యూనిట్ డిజిట్ అని అడిగాడు. ఏం చేయమంటావు? ఫస్ట్ యూనిట్ డిజిట్ అడిగి ఒకట్ల స్థానం ఎంత? ఒకట్ల స్థానం అంటే 7 పవర్ రిమైండర్ అంటే శేషం అండి. శేషం 7 కి సైకిల్ లెంత్ ఎంత? ఇంతకుముందు చెప్పా మీకు. ఏమిటి? 2 3 7 8 సైకిల్ లెంత్ 4. 7 సైకిల్ లెంత్ 4 కాబట్టి 4 తో భాగించు. ఇక 4 ధర్మం ఏంది? మొత్తం నెంబర్. మొత్తం నెంబర్ రాయకూడదా? లాస్ట్ 2 డిజిట్స్ చాలు. మొత్తం రక్త టైం వేస్ట్. లాస్ట్ 2 డిజిట్స్ తీసుకో. 80. ఇప్పుడు చెప్పు. రిమైండర్ చెప్పు. 4 వైపు 4 80 ఎగ్జాక్ట్ గా కట్ అయింది. శేషం ఎంత? శేషం ఎంత? 7 పవర్ శేషం ఎంత? అసలు లేదుగా. ఉంటే కాడ శేషం లేదుగా. 0. రిమైండర్ 0 వస్తే ఏం చేయాలి? నీకు ఎలా చెప్పా? రిమైండర్ 0 వస్తే ఏం చేస్తావు? కొట్టేయ్. టేక్ సైకిల్ లెంత్. వాట్ ఇస్ సైకిల్ లెంత్? 4. 7 power 4. యూనిట్ డిజిట్ what? క్లియర్? yes or no? పర్వాలేదు. ఇలాంటి ఇంకొక 10-15 లెక్కలు యూనిట్ డిజిట్ ఇంకా చాలా వేరియస్ మెథడ్లో ఉంటాయి క్వశ్చన్స్. రేపు కూడా యూనిట్ డిజిట్ కంటిన్యూ అవుతుంది. రేపు కూడా మరి చాలా క్వశ్చన్ వస్తుంది దీంట్లో. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 4 power 8 9 3 2 1. ఇది క్వశ్చన్. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 4 power 8 9 3 2 1. ఇది క్వశ్చన్ నెంబర్ 20. ఇక్కడ ఏం చేస్తాం? ఒకట్ల స్థానం కనుక్కోండి. 4 power 8 9 3 2 1 లో ఒకట్ల స్థానం కనుగొనండి. సో వాడు యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానం అడిగాడు. యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానంలో అంకె ఎంత అన్నప్పుడు ఏం చేస్తాం అంటే ఫస్ట్ 4 పవర్ రిమైండర్ 4 కి సైకిల్ లెంత్ ఎంత చెప్పు. ఇందాక చెప్పా నీకు 2 3 7 8 4 అండి. 4 9 సైకిల్ లెంత్ 2 5 6 సైకిల్ లెంత్ 1 4 కి సైకిల్ లెంత్ 2. సో బయట 2 రాసుకో. వెంటనే ఫటావుడు సార్ ఎన్న క్వశ్చన్ 4 సార్ ఎన్న 4 అది 8 వా 7 ఇది 4 అడిగేనా 4 సైకిల్ లెంత్ 2 రాసుకోవాలా. ఇప్పుడు 2 యొక్క ధర్మం ఏంది? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2.
మొత్తం నెంబర్ తీసుకోక్కర్లా, మొత్తం నెంబర్ అక్కర్లా. లెట్స్ టేక్ లాస్ట్ వన్ డిజిట్. రూల్ ఏంటంటే 2కి లాస్ట్ ఒక డిజిట్ చాలు. ఇప్పుడు రిమైండర్ చెప్పు, ఎగ్జాక్ట్ కట్ అయిద్దా కట్ అవదా? కట్ అయితే 0, కట్ కాకపోతే 1. 2తో భాగిస్తే 2 సెషన్ వస్తాయి. 2తో భాగి ఏ సంఖ్య 2తో భాగితే వస్తే 0 సెషన్ లేకపోతే 1 వస్తుంది అంతే. సో ఇక్కడ 1 ఉంది. 4/1 ఆన్సర్ 4. రెడీ? Yes or no? Let's see one more example. Question number 21. 9 power 8, 9, 8, 9, 8, 6. The question. ఒకట్ల స్థానంలోని అంకె ఎంత? ఫైండ్ యూనిట్ డిజిట్. యూనిట్ కావాలంటే చూడండి, 9 పవర్ రిమైండర్ ఆఫ్ 9కి సైకిల్ లెంత్ ఎంత? ఫస్ట్ పాయింట్, 9కి సైకిల్ లెంత్ ఎంత? ఇందాక చెప్పాను 2, 3, 7, 8 సైకిల్ లెంత్ 4, 4, 9 సైకిల్ లెంత్ 2. 9కి సైకిల్ లెంత్ 2. సో 9కి సైకిల్ లెంత్ 2. సో బైలో 2 రైట్. బైలో 2 యొక్క ధర్మం ఏంటి? 2 యొక్క ధర్మం ఏంటంటే లాస్ట్ ఒక డిజిట్ చాలు, మొత్తం నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఒక డిజిట్ తీసుకో. 6. 2 టేబుల్ 3 టైమ్స్ ఎగ్జాక్ట్ కట్ అయిపోయింది. అయినా ఈవెన్ ఉంటేనేమో రిమైండర్ 0, ఆడ్ ఉంటేనే రిమైండర్ 1. అది పాయింట్. సో 9 పవర్ ఎగ్జాక్ట్ కట్ అయిపోయిందండి. రిమైండర్ అంతా 0. రిమైండర్ 0 వస్తే ఏం చేస్తావు? రిమైండర్ 0 వస్తే సార్ 9 4 0 9 1 అంటావా? అలాగా రిమైండర్ 0 వస్తే కట్ చేసి సైకిల్ అని తీసుకోవాలి. సైకిల్ అని ఎంత? 2. 9 square 81. 1 answer. Clear? Yes or no? Yes or no? Right? Let's see next question now. Next question. Question number 22. Find the unit digit. Same concept. Find the unit digit. ఒకట్ల స్థానంలో అంకెను కనుక్కోవాలి. కాన్సెప్ట్. ఒకట్ల స్థానంలో అంకెను కనుక్కోవాలి. జాచు 12 పవర్ 3, 4, 6, 8, 4. ఇది క్వశ్చన్. ఒకట్ల స్థానంలో అంకె ఎంత? ఒకట్ల స్థానంలో అంకె ఎంత? క్వశ్చన్. ఫైండ్ యూనిట్ డిజిట్. ఒకట్ల స్థానంలో అంకె ఎంత? కొంతమంది ఫీలింగ్ సార్ వాడు 12 ఇచ్చిండు సార్. కొంతమంది ఫీలింగ్ సార్ వాడు 12 ఇచ్చిండు సార్. మనకి సైకిల్ లెంత్ సార్, మనకి సైకిల్ లెంత్ 2, 3, 7, 8కి 4, 9కి 5, 6కి 1 కూడా తెలుసు సార్. మరి 12కి తెలియదుగా. 12కి రాసేదా సార్ అంటే ఎందుకు 12? వాడు అడిగింది యూనిట్ డిజిటా? వాడు అడిగింది యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ అయితే ఈ ఒక్కటి చాలు నాకు, ఈ 1తో సంబంధం లేదు. వాడేగా ఇస్తాడు, నువ్వు పట్టించుకోకూడదు. అవన్నీ వాడిస్తాడు, నువ్వు పట్టించుకోకూడదు. వాడిస్తాడు. వాడు 12 అన్నా నువ్వు నీ మైండ్ నీకు 2 అది పట్టించుకోవద్దు. ఒక్కడే తీసుకోవాలి. ఒకట్ల స్థానంలో అంకె ఎంత? ఇది ఒక్కటే చూడాలి. అది అవసరం లేదు, నీకు అవసరం లేదు. రైట్. 2 పవర్ 3, 4, 6, 8, 4 అంటే ఈ 1 అనేది నీకు సంబంధం లేదు. రైట్. లిఖిన 2 పవర్ రిమైండర్ ఆఫ్ 2కి సైకిల్ లెంత్ ఎంత అండి? 2కి సైకిల్ లెంత్ ఎంత? 2కి 4. 2కి సైకిల్ లెంత్ 4. 4 యొక్క ధర్మం ఏంది? మొత్తం సంఖ్య రాయమంటారా లేకపోతే లాస్ట్ 2 డిజిట్స్ వస్తారా? మొత్తం నెంబర్ రాయమంటారా? అవసరం అండి. 4 రూల్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ చాలండి. 1 అదే 2 రూల్ అయితే లాస్ట్ 1 డిజిట్ చాలు. నేను 4 లాస్ట్ 2 డిజిట్స్ తీసుకో. 84. ఇది రిమైండర్ అండి. శేషం కావాలి నాకు, శేషం కావాలి. 4తో భాగిస్తే ఎగ్జాక్ట్ గా కట్ అయిపోయింది. శేషం ఎంత? శేషం 0. కొంతమంది గమనించిన సార్ 2.01 సార్ అంటే రాంగ్ ఆన్సర్. 1 అంటే రాంగ్. అసలు ఎప్పుడైనా 2లో 1 వస్తా. 2 పవర్ 1 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 పవర్ 4 16, 2 పవర్ 5. అసలు 1 అనేది వస్తాయా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. రిమైండర్లో మనకి 0 వస్తే కొట్టి పడేసి, రిమైండర్లో 0 వస్తే కొట్టి పడేసి టేక్ సైకిల్ లెంత్ 4. సైకిల్ లెంత్ 4 ఉందండి. 6 ఆన్సర్. Clear? Is it clear, my dear students? Yes or no? Let's see next question now. Next question. Observe. Question number 23. Question number 23. Find the unit digit of 3, 4, 5, 6, 7, 8, 9 power 1, 2, 3, 4, 5. This is question. ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనము. ఇది క్వశ్చన్. 3, 4, 5, 6, 7, 8, 9 1, 2, 3, 4, 5. 3, 4, 5, 6, 7, 8, 9
పవర్ 1 2 3 4 5 ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనము. ఇది క్వశ్చన్. మిగిలిన అయితే ఇప్పుడు ఏం చేయాలి? మరి కూర్చొని మొత్తం అంత అవసరం లేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ని నువ్వు 3 4 5 6 7 8 9 1 2 3 4 5 ఉంది కదా, ఈ పార్ట్ అవసరం లేదండి. ఈ పార్ట్ అవసరం లేదు అసలు. ఈ పార్ట్ అవసరం లేదు అంటే ఇది నేను ఇలా మార్చేసుకోవచ్చు. ఆ క్వశ్చన్ నేను ఇలా మార్చేస్తాను అంటే 9 పవర్లో మార్చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో యూనిట్ డిజిట్, దీంట్లో యూనిట్ డిజిట్ సేమ్. వాడిని మొత్తం ఆన్సర్ ఇలా ఒకట్ల స్థానం అడిగాడు కాబట్టి ఇక్కడ 9 ఉంది కాబట్టి అది ఒక్కటి తీసుకుని చాలు, మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 9 పవర్ రిమైండర్ ఆఫ్ 9కి సైకిల్ లెంత్ 2. 9కి సైకిల్ లెంత్ 4 దేనికి 2 3 7 8 సైకిల్ లెంత్ 4 4 9 సైకిల్ లెంత్ 2 5 6 సైకిల్ లెంత్ 1. ఇక్కడ ఇక్కడ 9 ఉందండి. 9కి సైకిల్ లెంత్ ఎంత అంటే ఇగో 9కి సైకిల్ చూడు 9కి సైకిల్ లెంత్ ఎంత అంటే 2. సో రెండు యొక్క ధర్మం డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 2 ఏంటంటే లాస్ట్ 1 డిజిట్ తీసుకో, మొత్తం నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 1 డిజిట్ 5 కట్ చేయి. రిమైండర్ ఎంత? రిమైండర్ చాలండి. రిమైండర్ ఆడ్ నెంబర్ అయితే 2తో అంటే 0 కానీ 1 కానీ వస్తాయి 2తో డివైడ్ చేస్తే రిమైండర్స్. 9 పవర్ 1 9 ఆన్సర్. ఓవర్. క్లియర్? కమ్ ఆన్ గైస్. సో ఫైండింగ్ యూనిట్ డిజిట్ ఆఫ్ యూ. ఇందులో ఇంకా వేరియస్ కాన్సెప్ట్స్ వస్తాయి, ఇంకా చాలా ఉంటాయండి. డోంట్ వరీ. నెక్స్ట్ క్లాస్ కూడా ఇదే ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ పైన ఇదే ఉంటుంది. మళ్ళీ వేరియస్ కాంబినేషన్స్ చాలా వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24 అబ్జర్వ్ చేయండి. ఈసారి చేయాలి జాగ్రత్త. ఏమంటావు? చేస్తావా? ఏమంటావు? చేయగలవా? సరే చేసి 6 పవర్ 24 పవర్ 346 పవర్ 235 ఒకట్ల స్థానంలోని అంకె ఎంత? కాన్సెప్ట్ సేమ్ అండి. ఫైండ్ యూనిట్ డిజిట్. ఒకట్ల స్థానంలో అంకె ఎంత? క్వశ్చన్. థింక్ చేయి. సింపుల్ అండి. జాగ్రత్త చూస్తే ఇప్పుడు 6 పవర్ 24 పవర్ 346 పవర్ 235 ఉంది. అని క్వశ్చన్ అండి. ఒకట్ల స్థానంలోని అంకె ఎంత? ఒకట్ల స్థానంలోని అంకె మీకు ఎంతమంది చెప్పాను నేను? ఎగ్జాంపుల్ చూడండి. ఇంతకుముందు చెప్పాను మీకు. Guys, come on. 6 power 1 unit digit 6. 6 square 36. 6 cube 216. 6 power 4 6. 6 power 5 6. 6 సైకిల్ అంటే 1. 6కి సైకిల్ అంటే 1. ఇట్లా రాసు బాగున్నాడు. 6 power 100 6. 6 power 1 lakh 6. 6 power 1 crore 6. 6 power big value 6. అదొద్దా? ఇప్పుడు చూడు ఇది క్వశ్చన్. అబ్జర్వ్. అంటే నీకు ఒక పాయింట్ వచ్చిందండి. 6 పవర్ 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 6 సైకిల్ ఎంత 1. కాబట్టి ఏమన్నా 6 పై ఎంతనా 6 వస్తుంది. ఈ రూల్ ప్రకారం 6 పవర్ ఇదంతా సాల్వ్ చేస్తే ఒక బిగ్ వాల్యూ వచ్చింది. ఇదంతా సాల్వ్ చేస్తే వెరీ బిగ్ వాల్యూ ఐ గాట్. చాలా పెద్ద వాల్యూ వచ్చిందా? నాకు తెలియదు. బిగ్ వాల్యూ. 6 పవర్ బిగ్ వాల్యూ ఎంత? 6. 6కి సైకిల్ ఎంత 1. యూనిట్ డిజిట్ ఒకటి చాలు. యూనిట్ డిజిట్ నా చూపించా. 6 పవర్ 1 అన్నా 6 యూనిట్ డిజిట్. 6 స్క్వేర్ అన్నా 6 యూనిట్ డిజిట్. 6 క్యూబ్ అన్నా 6 యూనిట్ డిజిట్. 6 పవర్ బిగ్ వాల్యూ 6. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. 5 పవర్ 28 పవర్ 823 పవర్ 345 ఎంత? కమాన్ గైస్ ఆన్సర్. ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అంటే యూనిట్ డిజిట్ అంటే ఏం చేస్తాం మనం? 5కి సైకిల్ అంటే ఎంత? 1. 5 పవర్ ఎనీథింగ్ ఆన్సర్ 5కి సైకిల్ ఎంత 1. ఐడియా ఆఫ్ యూ. ఇప్పటి నుంచి 5 6 కాబట్టి బ్లైండింగ్ అదే అండి ఆన్సర్. చూడు 6 పవర్ 21 పవర్ 38 పవర్ 63 పవర్ 237 ఆన్సర్ 6. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 25 ఆఫ్ యూ. కమాన్. ఫైండ్ యూనిట్ డిజిట్ అగైన్. ఇంకా స్టిల్ వీఆర్ ఇన్ యూనిట్ డిజిట్ ఓన్లీ. ఫైండ్ యూనిట్ డిజిట్. రేపు కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ పైన ఇదే ఉంటుందండి. మళ్ళీ చాలా పెద్ద కాన్సెప్ట్. ఒక క్వశ్చన్ గ్యారెంటీ ఉంటుంది యూనిట్ డిజిట్లో. జాగ్రత్త నుంచి
ఫైండ్ యూనిట్ డిజిట్. కమ్ ఆన్ లుక్. క్వశ్చన్ ఆఫ్ యూ చేయాలా మరి? చేయాలి సరే. 3 power 120 factorial. What is unit digit? 3 power 120 factorial లో ఒకట్ల స్థానంలోని అంకె ఎంత? క్వశ్చన్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సాల్వ్ చేయాలండి. కొంచెం ఫీలింగ్ ఏముంది సార్ 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 నేను చేస్తా సార్, ఏముంది సార్ ఇది? ఇగో 3 power రిమైండర్ ఆఫ్ సైకిల్ లెంత్ 4 కాబట్టి లాస్ట్ 2 డేస్ కావాలి. సైకిల్ లెంత్ 4 కాబట్టి లాస్ట్ 2 డేస్ చాలు. మొత్తం నెంబర్ అంతా అక్కర్లా. 120 ఫ్యాక్టోరియల్ సార్ చేసేది లాస్ట్ 120 ఫ్యాక్టోరియల్. మరి 120 ఫ్యాక్టోరియల్ లాస్ట్ 2 డేస్ ఎంత? చెప్పు గబక్క చెప్పు. 120 ఫ్యాక్టోరియల్ ఎంత? 120 ఫ్యాక్టోరియల్ ఎంత? విను, నీకు 120 ఫ్యాక్టోరియల్ అక్కర్లా, లాస్ట్ 2 డేస్ చాలు. జాగ్రత్త అబ్జెక్ట్. ఇగో ఇక్కడ కావాల్సిన నీకు లాస్ట్ 2 డేసే. నీ ఫోకస్ లాస్ట్ 2 డేస్ కావాలి. 120 ఫ్యాక్టోరియల్ మొత్తం వాల్యూ అక్కర్లా. చూడండి అయితే ఐ సాల్వ్. 120 ఫ్యాక్టోరియల్ అంటే 120 ఇంటూ 119 ఇంటూ 118 ఇంటూ 100 ఇంటూ 50 ఇంటూ 10 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 1. ఈ మొత్తం మల్టిప్లై చేయాలి సార్. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే నాకు మొత్తం వద్దండి, లాస్ట్ 2 డేస్ చెప్పండి చాలు. లాస్ట్ 2 డేస్ చెప్పండి. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే లాస్ట్ 2 డేస్ చెప్పండి. కమాన్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. 100 ఇంటూ 34 మల్టిప్లై చేస్తే ఎంత? 100 ఇంటూ 34 మల్టిప్లై చేస్తే ఎంత? 34 2 zeros. 100 ఉంటే ఈ లాస్ట్ 2 డేస్ 2 zeros వస్తాయి. అసలు ఇలా ఆలోచించు. 100 ఉంది ఇక్కడ, పోనీ 100 దగ్గర 50 ఉంది, 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది, 40 ఉంది, 50 ఉంది, 60 ఉంది, 70 ఉంది, 80 ఉంది, 90 ఉంది. మల్టిప్లై చేస్తే చివరి 2 ప్లేస్లో పక్కా జీరో వస్తుంది. ఎసాను 100 ఇంటూ 118 చేస్తే 118 డబల్ జీరో అయింది. మళ్ళీ 118 డబల్ జీరో అంటే 50 చేస్తే మళ్ళీ ఇంకో జీరో పెరిగింది. ఇది ఇంటూ మళ్ళీ 10 చేస్తే ఇంకో జీరో పెరిగింది. నాకు ఆన్సర్ అంతా ఇక్కడ 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 చాలా జీరోలు వస్తా ఉంటాయి. నాకు అవన్నీ వద్దండి, లాస్ట్ మొత్తం వద్దండి, నాకు లాస్ట్ 2 డేస్ చాలు. ఏంటి? పక్కా 2 zeros వస్తాయి. ఎసాను పక్కా 2 zeros. Now question now observe. 3 power remainder of 0/4 remainder 0. Remainder 0 వస్తే కొట్టేసి take the cycle length 3 power 4 81 1 అనేది ఆన్సర్. పర్లేదు మీకు 2 ఎగ్జాంపుల్ దీనికి చెప్తాను చూడండి. అర్థమవుతుంది. 25 కదా, 26 చూద్దాం సార్. 26th క్వశ్చన్. 26th question. Observe. Find the unit digit of 2 power 345 factorial. 345 factorial. Okay. Observe. Find the unit of 2 power 345 factorial. 345 factorial. First find 2 power remainder of cycle length 4 last 2 days చాలు. 345 ఫ్యాక్టోరియల్ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? లాస్ట్ 2 డేస్ ఇది సాల్వ్ చేస్తే అంటే ఏంటి? 345 ఇంటూ 344 ఇంటూ మధ్యలో 300 ఉంది, మధ్యలో 100 ఉంది, మధ్యలో ఇలా చేస్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ మల్టిప్లై చేస్తే మొత్తం వద్దు, లాస్ట్ 2 డేస్ చెప్పు. ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి, చాలా జీరోలు వస్తాయి. లాస్ట్ 2 డేస్ చాలు నాకు, లాస్ట్ 2 చాలు. లాస్ట్ 2 డేస్ బై డిఫాల్ట్ ఇది 2 zeros వస్తాయండి. ఎస్ ఆర్ నో? 0/4 రిమైండర్ 0. రిమైండర్ ఇక్కడ 0 వస్తే ఏం చేస్తావు? కొట్టి పడేసి టేక్ ద సైకిల్ లెంత్ 6 ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? పర్లేదు ఇంకోటి చెప్తాను చూడు, ఇంకోటి చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 27. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 7 power 10 factorial. 7 power 10 factorial. Find the unit digit. 7 power 10 factorial. 7 power 10 factorial నందు ఒకట్ల స్థానంలో అంకె ఎంత? క్వశ్చన్. 7 power 10 factorial కదా, ఏం చేయాలి? సింపుల్ అండి, సింపుల్ సేమ్. అబ్జర్వ్. సో 7 సెకండ్ లెంత్ ఫస్ట్ 7 సెకండ్ లెంత్ 4 2 3 7 8 4 అండి. ఇక లాస్ట్ 2 డేస్ కావాలి, లాస్ట్ 2 డేస్ కావాలి. 4 యొక్క ధర్మం లాస్ట్ 2 డేస్ మొత్తం రాసుకోకరే, లాస్ట్ 2 డేస్ చాలు. 10 ఫ్యాక్టోరియల్ సాల్వ్ చేస్తే లాస్ట్ 2 డేస్ ఏంటి? 10 ఫ్యాక్టోరియల్ సాల్వ్ చేస్తే లాస్ట్ 2 డేస్ ఏంటి? కమాన్, 10 ఫ్యాక్టోరియల్ సాల్వ్ చేస్తే లాస్ట్ 2 డేస్ ఏంటి?
10 into 9 into 8 into 7 into 6 into 5 into 2 into 1. ఇక్కడ 0 ఉందండి. 5 2s are 10. 5 4 3 2 1 కదా. 5 2s are 10. ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ మళ్ళీ 2 zeros వచ్చేసింది. ఇది మొత్తం మనం వేస్తే నాకు మొత్తం దాంట్లో లాస్ట్ టూ ఇస్తారండి. ఇక్కడ 0 ఉంది. 5 2s are 10. ఇక్కడ 0 ఉంది. 2 zeros వచ్చేసింది అయితే. 7 power 0 కట్ చేయి. 7 power 4. 7 square అంటే 49 49. ఇది 7 square into 7 square అండి. 7 square అంటే 49 మళ్ళీ 49. 9 9 81 ఆన్సర్. 1 ఆన్సర్. యూనిట్ ఇస్ 1 ఆన్సర్. ఇప్పుడు డౌట్ వచ్చింది సార్, మరి క్వశ్చన్లో ఫైండ్ యూనిట్ డిజిట్ ఆఫ్ 8 పవర్ 7 ఫ్యాక్టోరియల్ సార్ ప్లే చేస్తాం. క్వశ్చన్లో 8 పవర్ 7 ఫ్యాక్టోరియల్ సేమ్ కాన్సెప్ట్. 8 పవర్ రిమైండర్ ఆఫ్ 8 కి సైకిల్ ఎంత 4 లాస్ట్ 2 డిజిట్స్ కావాలి. 7 ఫ్యాక్టోరియల్ లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. నాకు మొత్తం వద్దు, లాస్ట్ 2 డిజిట్స్ చాలు. 5 2s are 10. కీప్ aside 0. 7 6 are 42. 2 ఉంది లాస్ట్ లో. 2 4s are 8. 8 3s are 24. 4 1s are 4. 40. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత అంటే 40. రిమైండర్ 0. రిమైండర్ 0 వస్తే కట్ చేసి టేక్ ద సైకిల్ లెంత్ 4. అంటే 8 square into 8 square. 4 means 8 square into 8 square. 64 into 64. 4 4s are 64 into 64. 4s are 16. 6 answer. Yes sir. Clear? ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉంటుంది. So we continue after tomorrow session. And tomorrow session we'll continue the unit digit. Okay. Thank you guys. It's your Vima. Thank you so much. Hi dear students. So నెంబర్ సిస్టమ్ క్లాస్ ఇప్పుడు దాకా వాచ్ చేశారు. హౌ డు యూ ఫీల్? నెక్స్ట్ నా ఫ్రీ క్లాసెస్ ఇంకా ఈ యూట్యూబ్లోనే కాకుండా అన్అకాడమీలో కూడా వస్తాయండి. అన్అకాడమీలో కూడా గైస్, అన్అకాడమీలో కూడా నా ఫ్రీ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఐఎమ్ ఏ ఫ్యాకల్టీ ఇన్ అన్అకాడమీ ఆల్సో. ఈ మధ్య చూస్తే ఆల్మోస్ట్ అన్ని టాప్ ఎడ్యుకేటర్స్ దే ఆర్ ఇన్ అన్అకాడమీ. అన్అకాడమీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి స్టేట్లో ఉన్న మేజర్ టాప్ ఫ్యాకల్టీ అందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఇన్ అన్అకాడమీ గైస్ ఇన్ స్టేట్ పిఎస్సి యాజ్ వెల్ యాజ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. I was there in state PSC and banking exams. Two things all of you. I was there in state PSC as well as banking exams. ఈ రెండిట్లోనూ నేను ఉంటానండి. ఓకే, బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా రాలేదు, ఇంకొక 2 daysలో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా మూవ్ అవుతున్నాను. అన్అకాడమీలో స్టేట్ పిఎస్సిలో వచ్చేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక 2 daysలో బ్యాంకింగ్లో కూడా వెళ్తున్నాను. నా ఫ్రీ క్లాసెస్ దీంట్లో మళ్ళీ బ్యాంకింగ్లో రెండిట్లో వస్తాయి. ఓకే, అయితే ప్రజెంట్ ఇందులో మండే నీకు 2nd తారీఖు నుంచి ఫ్రీ క్లాస్ అండి ఈ స్టేట్ పిఎస్సిలో వస్తున్నాయండి. ఫ్రీ క్లాసెస్ చూస్తే మీరేం చేస్తారంటే ఈ స్టేట్ పిఎస్సి క్లిక్ చేయండి. ఈ స్టేట్ పిఎస్సిలో యూ జస్ట్ టేక్ ఆంధ్ర అండ్ తెలంగాణ లైక్ ఏపీఎస్సి టీఎస్పిఎస్సి అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో you just type VMR. Search lo just type VMR. అది టైప్ చేస్తే ఇగో ఇలా వస్తుందండి. యాక్చువల్లీ ఐఎమ్ ద టాప్ ఎడ్యుకేటర్ ఇన్ అన్అకాడమీ గైస్. ఓకే, సో ఐఎమ్ వన్ ఆఫ్ ద టాప్ ఎడ్యుకేటర్స్ ఇన్ అన్అకాడమీ. అయితే మీకు దీంట్లో కూడా నా ఫ్రీ క్లాస్ వస్తాయి. అయితే ఈ అన్అకాడమీ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక్క సబ్స్క్రిప్షన్ తీసుకుని ఇందులో జాయిన్ అయితే ఇందులో ఉన్న అందరి ఫ్యాకల్టీస్ క్లాసెస్ కూడా మీరు వినొచ్చు. ఒకే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నాతో పాటుగా ఇందులో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ క్లాసు మీరు వినొచ్చు. ప్రతి ఫ్యాకల్టీ వినొచ్చు నాతో పాటుగా. అయితే రిఫరల్ కోడ్లో మీరేం చేయాలంటే VMR లాజిక్స్ అని రాయండి. యాక్చువల్గా ఫీజు ఎంత అంటే 7,000 రూపీస్ ఉంటుందండి. రిఫరల్ కోడ్లో మీరు VMR లాజిక్స్ అని రాయటం వల్ల మీకు స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ వస్తుంది. The fee will be 6,300 rupees only. The fee will be, see, రిఫరల్ కోడ్లో మీరు VMR లాజిక్స్ అని రాయటం వల్ల మీకు స్ట్రైట్ అవే ఒక 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ VMR లాజిక్స్ అని రాయండి.
అయితే దీని అడ్వాంటేజ్ ఏంటి, ఒక సబ్స్క్రిప్షన్తో మీరు ఇందులో ఉన్న ప్రతి వాళ్ళ క్లాసులు ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు అన్నీ కూడా లైవ్ క్లాసులే, మొత్తం లైవ్ క్లాస్, రికార్డ్ కాదు. లైవ్ క్లాస్ ఉంటే రికార్డ్ రెండు ఉంటాయి, నువ్వు ఏ గంట చూసుకోవచ్చు, 1 year పాటు వినొచ్చు. ఓకే, అయితే ఇందులో నా ఫ్రీ క్లాసెస్ చూడాలి అనుకుంటే, ఒకవేళ ఇందులో నా ఫ్రీ క్లాసెస్ చూడాలి అనుకుంటే అబ్జర్వ్, ఇక్కడ మీరు ఫాలో క్లిక్ చేయండి. ఫస్ట్ ఇది ఫాలో క్లిక్ చేయండి. ఈ ఫాలో క్లిక్ చేయడం వల్ల నా ఫ్రీ క్లాసెస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫాలో అనేది క్లిక్ చేయండి. ఓకే, తర్వాత ఈ విఎంఆర్ ఓపెన్ చేశారు అనుకోండి, విఎంఆర్ ఓపెన్ చేస్తే సో ఇది ఇలా వస్తుందండి. ఓకే, ఇక్కడ ఫాలో క్లిక్ చేసుకోండి, ఇలా డీటెయిల్స్ వస్తున్నాయి. ఇవేంటంటే నా రెగ్యులర్ క్లాసెస్, రైట్ నో ప్రెసెంట్ కోర్సెస్ రన్నింగ్, ఏమేమి కోర్సెస్ నేను చెప్తున్నాను, ఇవి నా స్పెషల్ క్లాస్ అండి. ఇవన్నీ ఫ్రీ క్లాసెస్, ఈ స్పెషల్ క్లాస్ అన్ని ఫ్రీ క్లాసెస్. ఆల్మోస్ట్ ఒక 90 hours ఫ్రీ క్లాస్ ఉన్నాయండి. ఇక్కడ సి ఆల్ కొట్టారు అనుకోండి, దీంట్లో ఒక 90 hours ఫ్రీ క్లాస్లో అవుతాయి. ఒక 90 hours ఫ్రీ క్లాస్లో ఉన్నాయి. ఇవన్నీ నువ్వు ఫ్రీగా చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఫ్రీగా చూసుకోవచ్చు, ఫ్రీగా చూసుకోవచ్చు మొత్తం. దీంట్లో చాలా డేటా వస్తుంది మీకు, ఫ్రీగా వస్తుంది. అన్అకాడమీ వాళ్ళు చాలా ఫ్రీ క్లాసెస్ ఇస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ మీరు ఫ్రీగా చూసుకోవచ్చు అండి. నా ఫ్రీ క్లాస్ ఇవన్నీ కూడా స్పెషల్ క్లాస్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ సి ఆల్ కొట్టండి, అవన్నీ మీరు ఫ్రీగా చూసుకోవచ్చు నా క్లాస్ అన్నీ కూడా. ఓకే, అవి లైవ్ క్లాసెస్ అయితే, అందులో రికార్డెడ్ క్లాస్ అన్నీ ఉంటాయి, అవి కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రీగా. ఓకే, దీనికి మీరేం చేయాలంటే ప్లే స్టోర్లో అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి ప్లే స్టోర్లో ఏం చేయాలి, మీరు అన్అకాడమీలో అన్అకాడమీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఇగో ఈ సింబల్ కనబడుతుంది మీకు, లోగో, అది డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రీగా చూసుకోవచ్చు మీరు కూడా. ఈ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ 2వ తారీఖు నుంచి 2nd తారీఖు నుంచి ఈవినింగ్ 7:30 to 8:30 నేను రోజు లైవ్లోకి వస్తాను అండి. 7:30 to 8:30 PM లైవ్లో కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కెన్ అటెండ్ ద క్లాసెస్ లైవ్లో. 7:30 to 8:30 PM లైవ్లో నేను కొన్ని క్లాసెస్ చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ యూ కెన్ అటెండ్ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్, రైట్? అండ్ ఎవ్రీవన్ ప్లీజ్ షేర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, షేర్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్, రైట్? ఇవి కాకుండా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందండి గాయస్, మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, దట్ ఈస్ VMR Logics. ఇట్స్ టెలిగ్రామ్. ఈ టెలిగ్రామ్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఈ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. క్వశ్చన్స్ మీకు ఏదైనా డౌట్ వస్తే ఈ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. ఆన్సర్ నా మెథడ్స్లో మీకు వస్తాయి. ఆన్సర్ నేను చేయను, స్టూడెంట్స్ ఆఫ్ VMR వాళ్ళు చేసి పెడతారు మీకు ఆన్సర్స్ నా మెథడ్స్లో. అలాగే మీకు ఒకవేళ సపోజ్ ఇందులో ఏదో మీరు జాయిన్ అయితే, సపోజ్ మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చి అడిగారు వాళ్ళు ఎవరో, మీకు తెలుసు, మీరు కూడా చేయండి, చేసి పెట్టచ్చు ఆన్సర్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దాట్ పర్పస్, అంతేగాని గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, బాగున్నావా, ఏ డ్రెస్ వేసుకున్నావు, వీటి కోసం కాదు ఇచ్చిన యాప్. ఈ టెలిగ్రామ్ ఎందుకంటే ప్యూర్లీ అఫీషియల్ పర్పస్, ఏదైనా డౌట్స్ వస్తే మీరు అడగచ్చు. దీన్ని స్టూడెంట్స్ కోసం పెట్టింది. స్టూడెంట్స్ ప్లీజ్ యూటిలైజ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే, and share the information all of you about my YouTube channel also, VMR Logics all of you. దీన్ని కూడా మీరు ఏం చేయాలంటే అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది క్లాసెస్. మీకు ఈ నెంబర్ సిస్టమ్ క్లాసెస్ని రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.